హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మహాభారతంలో అర్జునుడు సాధించిన దివ్యాస్త్రాల గురించి, అలాగే ఒక విషసర్పం చేతిలో భీముడు ఎలా చిక్కుకున్నాడు అనే విషయాల గురించి తెలుసుకుందాం. అర్జునుడు మాతాలితో కలిసి ఇంద్రలోకానికి వెళ్లే దారిలో ఒక బంగారు నగరాన్ని చూసి ఈ నగరం ఎవరిదని మాతాలిని అడుగుతాడు. అప్పుడు మాతాలి అర్జునుడితో ఈ నగరం హిరణ్యపురము అని, దీనిని పూర్వం పూలోమ కాలక అనే ఇద్దరు రాక్షస స్త్రీలు బ్రహ్మదేవుడికై తపస్సు చేసి ఈ బంగారు నగరాన్ని వరంగా పొందారని చెబుతాడు. అలాగే మాతాలి అర్జునుడితో ఇప్పుడు ఈ నగరంలో ఆమె కుమారులైన కాలకేయులు పోలోములు ఉంటున్నారని చెబుతాడు. అప్పుడు అర్జునుడు మాతాలిని ఆ నగరం వైపుకి రథాన్ని తీసుకుని వెళ్ళమని చెబుతాడు. అప్పుడు వారితో అర్జునుడు యుద్ధం చేయడం ప్రారంభిస్తాడు. కానీ అర్జునుడు ఎన్ని అస్త్రాలను ప్రయోగించినా ఆ రాక్షసులు చావకపోవడంతో అర్జునుడు శివుడిని ప్రార్థించి పాశుపతస్త్రాన్ని ప్రయోగించి మొత్తం 60,000 మంది కాలకేయులను అలాగే పోలోములను సంహరిస్తాడు. ఆ తరువాత అర్జునుడు స్వర్గానికి చేరి ఆ విషయాన్ని తన తండ్రి అయిన ఇంద్రుడికి చెబుతాడు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు అర్జునుడిని మెచ్చుకొని అతనికి అనేక అస్త్రాలను బహుమతిగా ఇస్తాడు. ఆ తర్వాత ఇంద్రుడు అర్జునుడితో నువ్వు ఇక్కడికి వచ్చిన పని పూర్తయిందని చెప్పి అర్జున్ని స్వయంగా తానే రథంలో ధర్మరాజు దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు అర్జునుడు తాను ఇంద్రలోకంలో జరిగిన విషయాల గురించి అలాగే తను ఇంద్రలోకంలో పొందిన అస్త్రాల గురించి ధర్మరాజుతో చెబుతాడు. అది విన్న ధర్మరాజు తమ్ముడు సాధించిన మహాకార్యం గురించి తెలుసుకొని తాను భూలోకాన్ని అంత గెలిచినంత సంతోషపడతాడు. ఆ తర్వాత ధర్మరాజు అర్జున్ని నీకు దేవతల ప్రసాదించిన దివ్యాస్త్రాలను ఒకసారి ప్రయోగించి చూపించమని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు తన అన్నయ్య ఆజ్ఞ ప్రకారం తన వద్దున్న దివ్యాస్త్రాల పేర్లు, వాటి అపార శక్తి గురించి వివరిస్తూ వాటిని ప్రయోగించడానికి సిద్ధపడతాడు. అప్పుడు అర్జునుడు తన చేతిలోకి గాంధీవాన్ని తీసుకుని కన్నులు మూసుకొని తన దివ్యాస్త్ర మంత్రాలను చదివే సమయంలో ఒక్కసారిగా సముద్రంలో అలలు ఆకాశానికి ఎగిసిపడ్డాయి. గ్రహణం పట్టినట్టుగా సూర్యుడు నల్లబడిపోయాడు. అప్పటిదాకా తపస్సులో నిమగ్నమై ఉన్న పరమశివుడు ఏదో అనర్థం జరగబోతుందని గ్రహించి ఒక్కసారి తన కన్నులు తెరిచి చూశాడు. అప్పుడే దేవతలందరూ నారదుడి అర్జునుడి దగ్గరికి వెళ్ళి అతడు ఆ అస్త్రాలను ప్రయోగించకుండా ఆపమని చెబుతారు. అప్పుడు నారదుడు వాయువేగంతో అర్జునుడి దగ్గరికి వెళ్ళి అతడు ప్రయోగించే అస్త్రాలను ఆపమని చెబుతాడు. అంతేకాకుండా నారదుడు అర్జునుడితో అర్జున, ఇవి సిద్ధాస్త్రాలు, కారణం లేకుండా వీటిని ప్రయోగిస్తే ముల్లోకాలు నాశనమవుతాయని చెబుతాడు. దానితో అర్జునుడు తన అస్త్రాలను ప్రయోగించడం మానేస్తాడు. ఆ తర్వాత నారదుడు తిరిగి దేవలోకానికి వెళ్ళిపోతాడు. అలా పాండవులు గంధమాధవ పర్వతాలపై 10 నెలల పాటు నివసించి ఆ తర్వాత కాలినడకన ప్రయాణించి అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించి హిమాలయాలకు చేరుకొని 1 సంవత్సరం పాటు అక్కడే ఉంటారు. అక్కడ ఉన్న సమయంలో భీముడు వేట కోసమై పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళినప్పుడు భీముడికి అక్కడ ఒక మహాసర్పం కనిపిస్తుంది. అప్పుడు ఆ సర్పం భీముడిని చూసి అతడి చేతులను తన నోటితో పట్టుకొని అతడు కదలడానికి వీలు లేకుండా అతడి శరీరాన్ని తన తోకతో చుట్టేస్తుంది. భీముడు ఎంత ప్రయత్నించినా ఆ సర్పం పట్టు నుంచి విడిపించుకోలేకపోతాడు. దానిని చూసిన భీముడు ఆశ్చర్యపోయి తన మనసులో ఈ సర్పానికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చిందని, ఇది సాధారణమైన పాము కాదు, ఇందులో ఏదో మహిమ దాగి ఉంది అని సర్పం వైపు చూస్తూ, సర్పరాజా, నేను భీముణ్ణి, పాండురాజు కుమారుని, నేను చాలా బలవంతుణ్ణి, ఒక గుద్దితో సైతం సింహాలను కూడా చంపగలను. అంత బలవంతుడైన నన్ను నువ్వు ఎలా బంధించగలిగావు? ఇది నీకు సహజంగానే వచ్చిన బలమా, లేక ఏదైనా వరం వల్ల కలిగిందా అని అడుగుతాడు. అప్పుడు ఆ పాము భీముడితో మాట్లాడుతూ, అవును, ఈ శక్తి నాకు వరం వల్లే కలిగింది. ఎంతటి బలవంతుడైనా ఈ అడవిలో నా ముందు గడ్డిపోచలా మారిపోతాడు. సింహాలు, ఏనుగులు సైతం నాకు ఆహారం కావలిస్తే భీమా, ఈరోజు నీవే నాకు ఆహారమని అంటుంది. అంతేకాకుండా ఆ పాము భీముడితో, నేను ఒకప్పుడు దేవేంద్రుడి పదవిని పొందాను, కానీ మదమెక్కి దేవపురుషులను అవమానించిన కారణంగా ఈ అడవిలో పాములాగా ఉన్నానని చెబుతాడు. అప్పుడు భీముడు, కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండడం వీరుల లక్షణం, మనం ఎంత ప్రయత్నించినా విధి విధానాలను మార్చలేం అని, అందుకే ఎంతో బలవంతుణ్ణి అయ్యుండి కూడా నీ చేతిలో చిక్కుకొని ఇప్పుడు నానావస్థలు పడుతున్నాను. నా చావు గురించి నేను బాధపడడం లేదు. రాజ్యం పోగొట్టుకొని ఘోరమైన అవమానాన్ని పొంది అడవులలో నా అన్నదమ్ములతో పాటు ఉంటున్నాను. అలాంటి నేను కనపడకపోయేసరికి నా అన్నదమ్ములు ఎంతగా దుఃఖిస్తున్నారో అని బాధపడతాడు. అదే సమయంలో అడవిలో ఉన్న ధర్మరాజుకి భయంకరమైన నక్క కూత వినిపించడంతో ఏదో ఆపద రాబోతుందని అనుకుంటాడు.
ఆ తర్వాత తన తమ్ముళ్ళయ్య వైపు చూశాడు. వారిలో భీముడు కనబడలేదు. అప్పుడు ధర్మరాజు ద్రౌపది దగ్గర మిగతా పాండవులను ఉంచి తాను అడవిలోకి భీముడిని వెతకడానికి వెళ్తాడు. అడవిలో భీముడి యొక్క అడుగులు కనిపించడంతో వాటిని అనుసరిస్తూ వెళ్లిన ధర్మరాజుకి భీముడు ఒక సర్పం చేతిలో చిక్కుకొని కనపడ్డాడు. అది చూసిన ధర్మరాజు నిర్ఘాంతపోయాడు. సో ఫ్రెండ్స్, చూశారుగా మహాభారతంలో అర్జునుడు పొందిన అస్త్రాల గురించి, అలాగే ఎంతో బలవంతుడైన భీముడు ఒక సర్పం చేతిలో ఎలా చిక్కుకున్నాడో చూశారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.